హలో అండి, వెల్కమ్ టు చిన్ని పాప రుచులు. ఇవాళ మనం లెఫ్ట్ ఓవర్ ఇడ్లీతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీన్ని చియాలి అని కూడా అంటారు, లేదా ఇడ్లీ ఉప్మా అని కూడా అంటారండి. ముందుగా నేను ఒక ఎర్రగడ్డ, ఒక మిరపకాయ తీసుకున్నాను. మిరపకాయ ఎందుకంటే కారంగా ఉంది, అందుకే ఒకటే తీసుకున్నానండి. నా దగ్గర స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టుంటే అవి కూడా తీసుకున్నాను. అది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే మీరు వేసుకోండి, లేదంటే అవసరం లేదు. నేనైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డ ఉంది కదా, దాన్ని పొడుగ్గా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి తినేటప్పుడు బాగా ఉంటుంది. ఎర్రగడ్డ అనేది ఈజీగా వేగుతుంది కూడా. మీకు కావాలంటే ఇలాగైనా కట్ చేసుకోవచ్చు, క్యూబ్స్ కన్నా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేను పచ్చిమిరపకాయని పొడుగ్గా మధ్యలోకి చీల్చుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో ఎక్స్ట్రా స్పైసెస్ ఏం మనం యాడ్ చేయం కాబట్టి. ఇప్పుడు ముందుగా నేను పోపు దినుసులకి కావాల్సింది చెప్తానండి. నేను మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ హాఫ్ స్పూన్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను 5 ఇడ్లీలు తీసుకున్నానండి. మీరు ఇంగ్రీడియంట్స్ అనేది మీకు ఎన్ని ఇడ్లీలు ఉన్నాయో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మనము ఇట్లా స్మాష్ చేసి పెట్టుకుందాము, ఉండలు లేకుండా స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ పప్పులు అనేవి వేయాలి. ఈ పప్పులు ఎర్రగా వేగిన తర్వాత ఈ మిరపకాయ, ఎర్రగడ్డ అవన్నీ వేసుకోవాలండి. అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నానండి. మీకు కావాలంటే మీకు ఎక్కువ అమౌంట్ కానీ ఇడ్లీలు ఉంటే మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి కాబట్టి వేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో చెప్పానండి, అదొక టిప్ అని. ఇప్పుడు ఎర్రగడ్డలు సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. కొంచెంసేపు తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే కొంచెం కలర్ కూడా బాగుంటుంది. లాస్ట్లో వేసుకుంటే పసుపు టేస్ట్ అలా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఇడ్లీతో ఇలాగ ఏమన్నా రెసిపీలు చేసుకున్నారా, లేదంటే ఇంకేమైనా రెసిపీలు అనేవి చేసుంటే కమెంట్ చేయండి. ఇలా ఎవరైనా చేసుకొని నచ్చిన వాళ్ళు ఉంటే కూడా కమెంట్ చేయండి. ఇలా ఎర్రగడ్డలు వేగిన తర్వాత స్వీట్ కార్న్ అనేది యాడ్ చేసుకోవాలండి. స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం పేలినట్టు, వాటర్ బయటకు వస్తున్నట్టు ఉంటుంది కాబట్టి దూరంగా ఉండండి. కొంచెం ఏమన్నా ఎగిరి పడితే కాలుతుందండి. ఇప్పుడు మనము ఈ స్వీట్ కార్న్ అనేది బాగా వేయించుకోవాలి. స్వీట్ కార్న్ వేగిందని ఎలా తెలుస్తుంది అంటే కలర్ పైన వైట్గా వస్తుందండి, కొంచెం ఉబ్బినట్టు వస్తాయి స్వీట్ కార్న్. ఎక్కువసేపు ఇలాగే ఉంచుకుంటే పేలుతాయండి, అది గుర్తుంచుకోండి, జాగ్రత్తగా వేయించుకోండి. ఇలా స్వీట్ కార్న్ వేగిన తర్వాత మనం ఇడ్లీలు అనేవి వేసుకోవాలి. ఈ ఇడ్లీలో ఇంతకుముందే స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ స్వీట్ కార్న్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. స్వీట్ కార్న్ గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇలా ఈ ఇడ్లీ పౌడర్ అనేది మనము వేసుకోవాలండి. ఇవే కదండి, ఇంకా చాలా రెసిపీస్ ఉంటాయి. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీతో ఏమేమి చేసుకోవచ్చు, లేదా ఇడ్లీలు అంటే నచ్చని వాళ్ళు ఉంటే ఇలా ఎలా చేసుకోవచ్చు అని చాలా వీడియోస్ ఉంటాయండి. మీకు కావాలి అంటే మీరు కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాను చేయడానికి. నా ఛానల్ని ఫస్ట్ చూస్తున్నట్టయితే మొదటిగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.